ఆదాయం, ఖర్చుల మధ్య అంతరాయాన్ని తగ్గించేందుకు రెడీ అవుతుంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా భూములు, లిక్కర్ వంటి అధికాదాయం వచ్చే వాటిపై దృష్టి పెట్టింది. భూముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆగస్టు 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం భూముల మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు అస్సలు పొంతనే లేదని సీఎం రేవంత్ రెడ్డి భావన. స్వయంగా రియల్టర్ అయిన రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ల శాఖ ఎంతటి ఆదాయం కురిపించే కామధేనువో తెలుసు. దీంతో ముందుగా భూముల విలువను సవరించే పనికి పూనుకున్నారు. ఎక్కువగా రిజిస్ట్రేషన్లు అవుతున్న కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ధరలు అధికంగా పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారిన ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వెంచర్లు, పరిశ్రమలు, సెజ్లు ఉన్న ప్రాంతాల్లో కూడా భూముల విలువను ఎక్కువగా పెంచుతారట. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలో ప్లాట్ల ధరలు 30 నుంచి 50%, బిల్డింగ్లు అయితే 20 నుంచి 30% వరకు పెంచే అవకాశం ఉందట. ఇక వ్యవసాయ భూముల ధరలు అయితే 50 నుంచి 100% పెంచే ఛాన్స్ ఉందట. కొన్ని ప్రాంతాల్లో ఈ పెంపు 300% వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ కు తగ్గట్లే భూముల విలువలు కూడా ఉండే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారట. ఎక్కువ మంది ఇష్టపడే రోడ్ సైడ్ భూముల ధరలు ఎక్కువగా పెరుగుతాయట. లోనికి వెళ్లే కొద్దీ ఈ పెంపు తక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. అంటే గతంలో ఒక గ్రామం, మండలం యూనిట్ గా కాకుండా విలువ ఆధారంగా భూముల విలువను సవరించబోతున్నారట. దీంతో ఇక భూములు కొనేవారి జేబులకు చిల్లు పడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిటీకి దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఒక విధంగా, దూరంగా ఉన్న గ్రామాల్లో మరో విధంగా భూముల విలువలు పెంచుతారట. పట్టణాల్లోనూ ఇదే పద్ధతి అవలంబిస్తారట. మొత్తంగా మరో 1.5 రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టారట సీఎం రేవంత్. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కష్టంగా ఉన్న నేపథ్యంలో ఇలా ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి. త్వరలోనే లిక్కర్ రేట్లను కూడా పెంచే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏ రేట్లు పెంచుతారో అని భయపడిపోతున్నారు సామాన్య జనం. మరి ఉచితాలంటే ఈ మాత్రం భరించక తప్పదు కదా అని మరికొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు.